హాయ్ ఫ్రెండ్స్, మీరు నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని అందరికంటే ముందు ఫ్రీగా నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రజాక్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో రైతుకు సంబంధించిన వాళ్ళకు చాలా ఉపయోగపడే ఒక మంచి యాప్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీకు వీలైనంత వరకు షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. సో దానికోసం మీరు ముందుగా మీ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. సో అందులో సెర్చ్ చేయండి. సో నేను సెర్చ్ చేస్తాను. సో నా పంట అనే ఈ యాప్ని మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే రైతు ఎవరైతే ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తారో వాళ్ళకు చాలా టైం సేవ్ చేసుకోవడానికి ఈ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ యాప్ కనుక మీకు ప్లే స్టోర్లో దొరకకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో దాని ద్వారా కూడా మీరు ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్ని మీరు సింపుల్గా ఓపెన్ చేసేయండి. సో ఓపెన్ చేస్తే మీకు మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ కమ్మని చెప్తుంది. సో రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. సో దాని తర్వాత మీకు చూస్తున్నారు కదా, ఇంటర్ఫేస్ అనేది చాలా క్లియర్గా మన లాంగ్వేజ్లో తెలుగులో ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇదే విధంగా మీకు కూడా ఉంటుంది. సో ఇందులో మీరు ముందుగా ఈ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ సెట్టింగ్స్ ఐకాన్ ఉంది కదా రైట్ సైడ్ కార్నర్లో, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూసారు కదా నా రెగ్యులర్ పంటలు అనే మూడో ఆప్షన్ కనబడుతుంది కదా. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆ రైతు అనేవారు వాళ్ళు ఇయర్లో ఏ పంటలు అయితే పండిస్తారో వాళ్ళంతా ఒక సిస్టమ్ వైజ్గా ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ చూస్తారు కదా, నేను ఇక్కడ పత్తి అని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత సెకండ్గా సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అప్డేట్ అయిపోతుంది. ఫోర్త్ ఆప్షన్ చూస్తున్నారు కదా, సమీప మార్కెట్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఏ ఊర్లో ఉంటున్నారు, సో అలాగే వాటి చుట్టుపక్కల ఏవైతే మార్కెట్స్ ఉన్నాయో అవి ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. సో దానికోసం ముందు మనం ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్స్ట్ డిస్టిక్ ఏదో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనం ఏ సిటీలో అయితే ఉంటున్నామో ఆ సిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనం బ్యాక్ వచ్చేస్తే మనకు ఇక్కడ చూస్తున్నారు కదా, సమీప మార్కెట్ అని ఉంది. సో ఇక్కడ మన ఊరు ఏదైతే ఉందో అదంతా ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎవరైనా రైతు మార్కెట్ ధర ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఎవరెవరికో కాంటాక్ట్ కావాలి. సో అలా కాకుండా ఈ యాప్ యూజ్ చేస్తే ఇక్కడ చూశారు కదా మార్కెట్ ధరలో ఉంది. సో దీని మీద క్లిక్ చేసి మీరు ఏ సిటీలో ఎంత రేట్ ఉందో ఇక్కడే మనం చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ఏ సిటీ కావాలంటే ఆ సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపించు అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు చాలా సింపుల్గా మనకు మార్కెట్ రిలేటెడ్ అంటే ఏ పంటకు ఎంత రేట్ అనేది ఇస్తుందో ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది. సో అలాగే ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి పురుగు మందుల సమాచారం అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఏ పంటకు ఏ మందు వాడాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను మిరపకాయలని క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, మనం వాడే పురుగు మందుల్లో ఏ మందు అనేది కరెక్ట్గా యూస్ చేయాలి, సో అది ఏ లిమిట్లో యూస్ చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. సో చూస్తున్నారు కదా, సో చాలా క్లియర్గా మనం ఎంత పర్సంటేజ్ అనేది మన పంటకు యూస్ చేయాలో అది కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది. సో అలాగే బ్యాక్ వచ్చినట్లయితే ఇంకా మనకు రేట్స్ అనేవి ఏ విధంగా చేంజ్ అవుతున్నాయో ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు మెయిన్గా కావాల్సింది ఎరువులు. సో దానికోసం చూడండి, మన దగ్గరలో ఎవరైతే డీలర్స్ ఉంటారో వాళ్ళ నెంబర్స్ అనేవి మనకి ఇక్కడ ఇన్బుల్డ్గా ఇచ్చేస్తారు. సో ఇక్కడ చూస్తారు కదా, నేను సిటీ అనేది మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. సో దాని తర్వాత చూపించు అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు మన దగ్గరలో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ డీలర్స్ యొక్క నెంబర్స్ మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ప్రజెంట్ అయితే నాకు దగ్గరలో ఎవరు లేరని చూపిస్తుంది, కానీ మీ సిటీస్లో మీకు దగ్గరలో ఎవరైతే డీలర్స్ ఉంటారో వాళ్ళ నెంబర్స్ మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి, ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి మట్టి పరీక్ష ప్రయోగశాల ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు మన సిటీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత విత్ నెంబర్తో సహా మనకు ఇక్కడ సెంటర్ అనేది ఎక్కడుందో చూపిస్తుంది. సో అలాగే వాళ్ళు ఏమైనా ట్రాక్టర్స్ కానివ్వండి, సో అలాగా షోరూమ్స్ అనేవి దగ్గరలో ఏ ఉన్నాయి, సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు చాలా నీట్గా ఒక రైతు అనే వారికి చాలా క్లియర్గా ఈ యాప్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళను యూస్ చేసుకోమని చెప్పవచ్చు. లేదంటే మీకు యూజ్ అవుతే ఈ యాప్ని మీరు యూస్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.